సో ఇక్కడ నా హ్యాండిల్ ఇక్కడ ఇది బెండ్ ఉన్నా కూడా ఏమంటారు ఆయిల్ సీల్ చేంజ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి పుల్ చేయడం ఆగిపోయింది అన్నమాట. బండి ఒకసారి కింద పడ్డది. సో కింద పడ్డ తర్వాత ఇది కొంచెం రీసెట్ చేసిన నేనే. బ్రేక్ చేసినాక ఇలాంటి బంప్స్ ఎక్కినప్పుడు కొంచెం హిప్ ఫ్రీ ఉంచినాం అనుకోండి నడుము, మనకు ఒక స్మూత్ మూమెంట్ ఉంటుంది. దానివల్ల మనకు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ అనిపించదు. స్టిఫ్ ఉంటే మనకు షాక్ తగిలి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్మూత్గా ఉండాలి బాడీ. లైట్ స్టెబిలైజ్. వాట్సాప్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జిగ్ బడీ రైడ్స్. అండ్ ఈరోజు మనము మన బండి గురించి, అసలు యాక్చువల్గా నేను బండి తీసుకొని 3 years అయిపోయింది. 3 years 4 months దగ్గర. సో తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అండ్ ఇన్ని రోజులు వాడినా కదా, మెయింటెనెన్స్ అండ్ అదర్ టిప్స్ ఎట్లా ఉన్నాయి అనేది జస్ట్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే 250cc తక్కువ అనుకుంటారో వాళ్ళు తీసుకోకపోవడమే బెటర్. బట్ ఎందుకని ఇందులో ఈక్వల్ టు 390 అనిపిస్తుంది ఫీలింగ్. అట్లా అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అండ్ ఇంజన్ అయితే ది బెస్ట్ DOHC ఇంజన్ ఇది. అండ్ ఇలా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మైలేజ్ సిచ్యువేషనల్ తగ్గట్టుగా ఉంటుంది. అండ్ సిచ్యువేషన్ అంటే మైలేజ్ అనేది 25 to 28 మధ్యలో సిటీలో ఇస్తుంది. ఇది చాలా తక్కువ. అండ్ హైవే మీద అయితే 30+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30+ అంటే 30 to 33 అంతే. 35, 36 అట్లా దాటదు, మ్యాక్సిమం దాటదు. మనం ఎకనామీ స్పీడ్ అంటే 80 అట్లా మెయింటైన్ చేస్తే బెటర్. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే పీక్స్ మస్తు రఫ్ ఆడిచ్చేస్తుంది. సస్పెన్షన్ విషయం వస్తే ఇక సస్పెన్షన్ ఎట్లుంటుంది అంటే స్టిఫ్గానే ఉంటుంది. ఇప్పుడు సిటీ రైడ్స్లో మాత్రం కొంచెం స్మూత్గానే అనిపిస్తుంది. పార్ట్ హోల్స్ ఉంటే మాత్రం మనం స్టిఫ్నెస్ అనేది ఫీల్ అవుతాం. ఈ 3 years ఎక్స్పీరియన్స్ నాకు మెయింటెనెన్స్ పలిగిపోయింది. అంటే ఒక రకంగా నేను నా బడ్జెట్ తక్కువ కాబట్టి అట్లా అంటాను. ఇంకా రఫ్గా వాడేటోళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంకెక్కువనే అయింది. సర్వీస్ కాస్ట్లన్నీ ఎక్కువ డ్యామేజ్ అయింది. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి మనకు ఖర్చు అనేది ఉంటుంది. టైం టు టైం చైన్ క్లీనింగ్, మనకి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్, సర్వీస్ చేసుకోవడం, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ సౌండ్స్ రాకుండా చూసుకోవడం. టెయిల్ లైట్స్ ఉంటాయి కదా, టెయిల్ లైట్స్ దగ్గర ఇండికేటర్స్ ఉంటాయి కదా. సో ఆ ఇండికేటర్స్ ఒక్కటే మెయిన్ ఇష్యూ. ఇలా టప్ప ఎరిగిపోతాయి. దాని లెంత్ ఎక్స్ట్రా బాగా పొడుగు ఉన్నట్టు అనిపిస్తుంది టెయిల్ గిడ్డి. సో అది కొంచెం తక్కువ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అన్నమాట ఇది. అంటే దాంతో ఒక్క ఇండికేటరు, నిజంగా ఒక్క ఇండికేటర్ 600, 500 రూపాయలు సర్వీస్ ఛార్జ్. అది మనం ఇండికేటర్ వేసినందుకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 1100-1200 రూపాయలు అవుతాయి ఒక్క ఇండికేటర్ వేయడానికి. కాంబో వేస్తే 1500 నుంచి ఒక 2000 ఈజీగా వెళ్తాయి ఇండికేటర్స్కే. సో ఇట్లా సేఫ్గా దాటాలి, అటు ఇటు చూసుకోవాలి, లేకపోతే గంగార్పణం. వావ్ వేస్తున్నారు. ఒక బైక్ విషయానికి వద్దాం. ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే కొంచెం కాంప్రమైజ్ కావాల్సిందే సిటీలో అయితే. హైవే టు హైవే తిరిగే వాళ్ళకైతే కొంచెం స్పోర్టీనెస్ ఎంజాయ్ చేసే వాళ్ళకు, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా బెస్ట్ బైక్ అన్నమాట. ఆ పంచినెస్ అయితే మామూలుగా ఉండదు. మీకు పవర్ ఎంత కావాలో అంత వస్తుంది. పవర్ మాత్రం ఇమీడియట్ ఇన్స్టెంట్ పవర్ అయితే ఉంటుంది బండికి. లాంగ్ రైడ్స్కి అంటే ఒక 200 kilometers అట్లా నేను ట్రావెల్ చేస్తాను అప్పుడప్పుడు నాన్ స్టాప్గా. కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది లాంగ్ రైడ్స్కి. కానీ మనం దీన్ని అలవాటు చేసుకుంటే మాత్రం కొంచెం దాన్ని కూడా మనం అధిగమించవచ్చు. ఇక చూసుకుంటే పిలియన్ రైడర్ పరిస్థితి. నేనైతే ఎప్పుడు పిలియన్గా కూర్చోలేను నా బండి మీద, చాలా తక్కువ, రేర్ సిచ్యువేషన్స్. కానీ వెనుక కూర్చున్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిలియన్ సీట్ అయితే అన్కంఫర్టబుల్. అంటే లాంగ్ రైడ్స్కి అయితే సెట్ కాదు. షార్ట్ డిస్టెన్స్కి ఆ పిలియన్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ లాంగ్ రైడ్స్కి అయితే పనిచేయదు, పిలియన్ కష్టపడాల్సి ఉంటుంది. మనం కుషనింగ్ కూడా అంత స్మూత్ ఉండదు.
అంత స్మూత్ ఉండదు కుషనింగ్. ఆ కుషనింగ్ కూడా మనము కొంచెం స్మూత్ చేయించుకోవాలి బయట, బట్ ఐ డిడెంట్ డూ సో. సో నేనైతే బండి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్, కానీ ఇందులో కొంచెం ఈ ప్రైస్ రేంజ్కి అప్పట్లోనే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఇంకా టీఎఫ్టీ డిస్ప్లే పెద్దది డిస్ప్లే అయితే ఇచ్చుంటే ఇంకా అదుర్స్ ఉండేది. తర్వాత దాన్ని ఆ ఫీచర్స్ ఇచ్చి బండి మాడి కొంచెం డిజైన్ చేంజ్ చేసి మళ్ళీ లాంచ్ చేసారు. సో బట్ ఎనీవేస్ ఇదైతే ద బెస్ట్ బైక్ అని చెప్తా ఈ సెగ్మెంట్లో. మనకు కాన్ఫిడెన్స్ బాగుంటుంది, హ్యాండిల్ బార్ కూడా పెద్దగా ఉంటుంది కంపేర్ టు అదర్ డ్యూక్స్. సో ఇది కొంచెం మనకు హ్యాండీగా ఉంటుంది ఈజీగా. హ్యాండ్లింగ్ అయితే బ్రేకింగ్ కంట్రోల్ అయితే ద బీభత్సం అన్నమాట, ద బీభత్సం అని చెప్పొచ్చు. టైటిల్ పెట్టుకుంటే ద బీభత్సం అని వస్తుంది. మనకు బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది అంటే నువ్వు వేసిన దగ్గర అవుతుంది బ్రేక్. ఆల్మోస్ట్ నేను చాలా తప్పించున్నాను నేను. ఎప్పుడంటే హైదరాబాద్ నుంచి ఇంటి నుంచి ఒకసారి హైదరాబాద్కి వస్తుంటే సడన్గా మెయిన్ హైవే మీద కుక్క అడ్డం వచ్చింది, వెంటనే కంట్రోల్ అయింది. అంటే 80 స్పీడ్లో ఉన్నా అనుకుంటా అప్పుడు, అందాదా నాకు ఐడియా కూడా లేదు. 80 స్పీడ్లోనే ఉన్నా మ్యాక్సిమం, కొంచెం హై స్పీడ్లోనే ఉన్నా, కంట్రోల్ అయింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకసారి అప్పుడే పికప్ మూమెంట్ అందుకుంటుంది బండి. ఆ టైంలో ఒక సడన్గా ఒక ఆటో వెనకాల నేను పోతున్నా, పక్క నుంచి సడన్గా ఒక ఆంటీ వచ్చింది, నడి రోడ్లో ఉన్నది ఆమె. బ్రేక్ కొట్టి ఇట్లా తిప్పితే ఈజీగా అసలు కంట్రోల్ అయింది. అంత ఎక్స్పెక్ట్ చేయలే, జస్ట్ బ్రేక్స్ వేసి ఇట్లా తిప్పేసిన, నేను డైరెక్షన్ చేంజ్ చేసిన, వెంటనే సేవ్ అయిపోయింది. సో బైక్ అయితే మనకు కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ అయితే మనకి ఇస్తుంది. ఇక మన లక్ బాగాలేకపోతే తప్ప పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. లక్ బాగాలేకపోతే ఏదైనా జరగచ్చు. లక్ అనే కాదు, మనం ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి బండి నడిపేటప్పుడు. యూ హావ్ టు బీ కాషియస్ అండ్ ఎక్కడ యూటర్న్స్ ఉన్నాయి, ఎక్కడ డివైడర్స్ సైజ్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చూసుకుంటూ నడపాలి. కార్నరింగ్ విషయంలో వస్తే అనవసరమైన కార్నరింగ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే అనవసరంగా ఓవర్గా స్పీడ్ వెళ్ళి ఏదో రైడింగ్ గేర్ లేకుండా, అది కూడా సేఫ్టీ ఏం లేకుండా మీరు ఇట్లా చేస్తే యూ విల్ గెట్ ఇన్స్టెంట్ కర్మ అంటారు కదా. సో అట్లాంటి ఇష్యూస్ జరుగుతాయి. టైర్ ప్రెజర్ అయితే కరెక్ట్ మెయింటైన్ చేస్తాను నేను. దానివల్ల నాకు టైర్స్ ఆల్మోస్ట్ 3 years అవుతుంది నేను టైర్స్ చేంజ్ చేయలేదు. 20,000 నియర్లీ 18,561 ఇప్పటి వరకు 18,000 తిరిగినాయి ఈ టైర్స్. అండ్ ఈ చైన్ కిట్ కూడా అదే బండితో వచ్చిందే, నేనేం ఇప్పుడు స్పెషల్గా వేయించలే. బట్ ఇంకొక 2 to 3 monthsలో నేను టైర్స్ అండ్ చైన్ కిట్ చేంజ్ చేయాలనుకుంటాను. ఎందుకంటే అది కూడా సిచ్యువేషన్ బట్టి ఇంకా ఒక 1000 kilometers తిరిగి 20,000 రౌండ్ ఫిగర్ 20,000 అయిన తర్వాత చేస్తాను.